హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఐసెట్కి సంబంధించి చాలామంది గ్యాప్ సర్టిఫికేట్ దగ్గర అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఆ ఐసెట్ కౌన్సిలింగ్ ఏదైతే ఐసెట్ కౌన్సిలింగ్ డిలే అవుతుందో మేబీ ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే మ్యాక్సిమం నోటిఫికేషన్ అయితే షెడ్యూల్ అయితే రావచ్చు ఐసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి. సో దీనికి సంబంధించి కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలా వద్దా, ఇన్ కేసు 2022లో అవ్వాల్సిన డిగ్రీ 2023లో అయ్యి మళ్ళా ఒక ఇయర్ గ్యాప్ వచ్చి తర్వాత 2024లో ఐసెట్ రాసి మంచి ర్యాంక్ వచ్చి కాలేజీలో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ గ్యాప్ సర్టిఫికేట్ కావాలని అడుగుతున్నారు. సో మీరు 2022లో మీ డిగ్రీ అవ్వాల్సింది మీ 2023లో అయితే నో ప్రాబ్లం, అది మీరు 2023లో డిగ్రీ అయిపోయినట్టే. అండ్ మీరు ఇన్ కేస్ 2023 కాకుండా 2024లో మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఎంబీఏకి కానీ ఎంసీఏకి కానీ మీరైతే 1 ఇయర్ గ్యాప్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఈ గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ అయితే కాదని నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ రోజు అయితే కౌన్సిలింగ్లో మిమ్మల్ని అయితే ఏమీ అడగరు గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ అడుగుతారంటే మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కాలేజీలో రిపోర్ట్ చేసేటప్పుడు మీ కాలేజీ వాళ్ళు మాత్రమే గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇన్ కేస్ మీ కాలేజీ వాళ్ళని మీరు మేనేజ్ చేసుకోగలిగితే గ్యాప్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. ఇన్ కేస్ మీ కాలేజీ వాళ్ళు పట్టుబట్టి గ్యాప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి అంటే మాత్రం మీరు గ్యాప్ సర్టిఫికేట్ అయితే ఆ 1 ఇయర్కి సంబంధించి 2 ఇయర్కి సంబంధించి ఎంతైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ డిపెండ్స్ అపాన్ యువర్ కాలేజ్ అనమాట. మీకు ఏ కాలేజ్ అలౌట్ అయిందో ఆ కాలేజీ వాళ్ళు చెప్పిందే మీరు చేయాల్సి ఉంటుంది గ్యాప్ సర్టిఫికేట్ గురించి. అలానే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు మీ కాలేజీలో మాత్రమే సబ్మిట్ చేయాలి. కౌన్సిలింగ్లో ఎలాంటి మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట గ్యాప్ సర్టిఫికేట్ గురించి. సో గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో మీకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను గ్యాప్ సర్టిఫికేట్ గురించి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.